వైఎస్ఆర్ జయంతిని ఎవరు నిర్వహించినా తమకు అభ్యంతరం లేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఆయన సొంతమన్నారు. ఉమ్మడి ఏపీతో పాటు దేశంలోనే కాంగ్రెస్ని నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్దన్నారు రమేష్. అలాంటి వైఎస్ని ఇన్నాళ్లు మర్చిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం సంతోషమన్నారు. ఇదే అంశంపై ఆయన టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు ఇంకొక అంశం మనం చూడాలి ఏంటంటే, ఇప్పుడు లోకల్గా కాంగ్రెస్ కూడా బలోపేతం అవుతుంది. వైఎస్ షర్మిల కూడా ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ జయంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వస్తున్నారు. సో ఈ అంశాల మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఎవరికి సొంతం అండి? వైఎస్ఆర్సీపీ పార్టీకే లేకపోతే షర్మిలకా? రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సొంతం, భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు సొంతం, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు సొంతంగానే ఉంటాడు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. అంతేగాని అసలు మా పార్టీ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒక్కడిగా మొదలైన జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు సంపాదించి భారతదేశ చరిత్రలోనే ఒక చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ సొంతం చేసుకుంటుంది కదా, మరి ముందు నుంచి ఆయన కాంగ్రెస్లోనే కదా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు ఎవరొచ్చి చేసినా ఆహ్వానమే, ఎవరైనా చేయొచ్చు. ఆ మహనీయుడిని ఎవరైనా కీర్తించవచ్చు. ఆఖరికి సోనియా గాంధీ కీర్తించవచ్చు, రాహుల్ గాంధీ కీర్తించవచ్చు. యావత్ కాంగ్రెస్ పార్టీ సాగిలపడి మొక్కినా సరే రాజశేఖర్ రెడ్డి గారి రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రోజు మహాప్రస్థానం పాదయాత్ర ద్వారానే కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు అలాగే ముఖ్య నేతలంతా కూడా వస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? రాజశేఖర్ రెడ్డి గారి వల్ల బతికారు కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీ బతికింది కాబట్టి చేసినారు. రాజశేఖర్ రెడ్డి గారు సాగిలపడవచ్చు. తప్పనిసరిగా రాజశేఖర్ రెడ్డి గారి రుణం కాంగ్రెస్ పార్టీ తీర్చుకోలేనిది. కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు ఒకవేళ ఈ మధ్య ఎప్పుడన్నా మర్చిపోయి ఉన్నా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో చేసినా ఆ మహనీయుడి రుణం తీర్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇక్కడ మాకెంత వచ్చింది, మాతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ థ్రెట్ లేదా మీకు? మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాకెక్కడ కూడా ఎవరితో థ్రెట్ ఉండదు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాం కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా ప్రజలు మా వైపే వస్తారు. మా లీడర్ జగన్మోహన్ని గెలిపిస్తారు. ఇది వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు ఎవరు చేసినా కూడా పర్లేదు, అందరినీ ఆహ్వానిస్తామని చెప్పి మాజీ మంత్రి అంటున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి హసీనా, టీవీ9 విజయవాడ.